హలో అండి, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా మీకు ఒక వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా ఎక్కడ వాల్యూమ్ ఉందో ఈ వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ నుంచి ఒక ఇండికేటర్ని ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ వచ్చేసి మనకు మల్టిపుల్ సపోర్ట్లో దాదాపు 30 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశానండి. అంటే దీంట్లో మీకు ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి చూడండి, మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాను, ఓకేనా. ఫేర్ వాల్యూ గ్యాప్స్, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ, క్యాండిల్ బ్రేక్అవుట్, ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్, అదేవిధంగా సూర్య సప్లై డిమాండ్ జోన్స్. ఇవన్నీ ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్ కాన్సెప్ట్స్ అండి. అంటే మీరు ఎవరైనా ఓన్లీ క్యాండిల్ బేస్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ క్యాండిల్ బేస్ చేసే వాళ్ళు ఎవరైనా మీరు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏ విధంగా ఉంటున్నాయి అంటే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ మీరు ఆటోమేటిక్గా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఆటోమేటిక్గా దీంట్లో మనకు వచ్చేస్తాయండి. అంటే మీరు ప్రతిసారి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ద్వారా. అలాగే మనకు క్యాండిల్ బేస్ ఒక స్ట్రాటజీ ఉంటుందండి, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అని. ఆ క్యాండిల్ స్ట్రాటజీ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఇది ఎలా వాడాలో దాంట్లో ఉన్నదండి. అలాగే క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ అండి. ఇది ఒక క్యాండిల్ మధ్యలో మనకు క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, వీటిని ఇన్సైడ్ క్యాండిల్స్ అంటామండి. ఈ విధంగా మనకు ఈ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనకు క్యాండిల్ బ్రేక్అవుట్ అనే కలర్లో వస్తుందన్నమాట. ఈ విధంగా క్యాండిల్ బేస్ స్ట్రాటజీస్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ అండి. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్కెట్ ఇన్సైడ్లో అవుట్ సైడ్లో ఉంటే ఏ విధంగా ఉంటుందనేది మనం గ్యారంటీ ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సప్లై డిమాండ్ జోన్స్ అండి. ఈ సప్లై డిమాండ్ జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన స్టాక్లో చేసేవాళ్ళు కానీ, క్రిప్టో చేసేవాళ్ళు కానీ, ఫారెక్స్ చేసేవాళ్ళు కానీ, ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు కూడా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా మార్కెట్ వెళ్తుంది. ఈ వెళ్తున్నప్పుడు ఈ డైరెక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ జోన్ సప్లై జోన్ ఆల్రెడీ ఎక్కడ ఉంది, ఈ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అయిందండి. ఓకే, ఆల్రెడీ మళ్ళీ జోన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఈ వాల్యూమ్ జోన్ ఉంది. ఈ వాల్యూమ్ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ జోన్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. మీకు మల్టిపుల్గా ఈ సప్లై డిమాండ్ జోన్స్ మీకు చాలా బాగా పనిచేస్తుందండి. మీకు మల్టిపుల్ సపోర్ట్స్ కూడా మనకు ఈ సప్లై డిమాండ్ ద్వారా మీరు ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు కానీ, క్రిప్టో ఫారెక్స్ చేసేవాళ్ళు కూడా ఈ ఇండికేటర్ని మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను ప్రైస్ యాక్షన్ బేస్లో కొన్ని స్ట్రాటజీస్ ఇవన్నీ చేశాను. ఓకే, సప్లై డిమాండ్ జోన్స్ కానీ ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ చేశాను. నెక్స్ట్ ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో చేసే వాళ్ళందరూ కూడా ఈ వీటిని బేస్ చేసుకుని కూడా మీకు ఎంతో కొంత ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందండి. ఎందుకు నేను ఈ విధంగా ఇండికేటర్స్ ఎందుకు ఇచ్చాను, దాదాపు 25 నుంచి 30 ఎందుకు ఇచ్చానంటే, మనకు ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ ఉందండి. మనకు ట్రేడింగ్ వ్యూలో మీరే చెప్పండి, మనకు ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. కానీ మనకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఒకే ఇండికేటర్లో దాదాపుగా మనం 25 నుంచి 30 ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసాము. దీని ద్వారా ఏమవుతుందంటే చాలామంది మన రిటైలర్స్ తక్కువ క్యాపిటల్ చేసేవాళ్ళు మనకి ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే సపోర్ట్ ఉండదు. మనకి ఏ విధంగా అయినా ఎంతసేపు ఓన్లీ 1 or 2 ఇండికేటర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఇండికేటర్ ద్వారా మీకు ఏమవుతుంది, మల్టిపుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ మల్టిపుల్ సపోర్ట్తో ఏదైనా ఒక 2-3 మీరు ఏదైనా ఒక 2 స్ట్రాటజీస్ బేస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. 2 లేదా 3 యూజ్ చేసుకోవచ్చు, 4 యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇన్ని ఉన్నాయండి, దీంట్లో ఏదైనా ఒక 3-4 చేసుకున్నా కానీ మీకు సరిపోతుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ సపోర్ట్ ఇండికేటర్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ అండి. ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఉంది. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే, మనకు నేను చెప్పే ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్లో నేను ఓన్గా చేసి క్రియేట్ చేసింది అనమాట. అంటే మీకు లైవ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత చేస్తానండి, కొంచెం బిజీగా ఉన్నాను. ప్రజెంట్ ఓన్లీ స్ట్రాటజీస్ గురించి చెప్తాను. నా పాత వీడియోస్ కూడా మీరు చూడండి. ఒక్కొక్క ఈ ఇండికేటర్ని దాదాపుగా ఈ స్ట్రాటజీస్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి నేను అప్డేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటేసారి ఇవన్నీ స్ట్రాటజీస్ చేయలేదండి నేను. ఎందుకంటే ఒకసారి ఒక స్ట్రాటజీని ఇంకో స్ట్రాటజీని ఈ విధంగా ఒక్కొక్కటి నేను కాన్సెప్ట్లో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ బేస్లో కొన్ని చేశానండి. మ్యాథమెటికల్ కాన్సెప్ట్లో కొన్ని నేను చేసి యాడ్ చేసిందనమాట. అందువల్ల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సూర్య ఆల్గో లెవెల్స్, ఓకే, డే హైలో ఫిబ్ బేస్డ్ టార్గెట్స్, ఓపెన్ క్లోజ్ గ్యాప్స్, నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్, ఓకే, టుమారో సిపిఆర్ లెవెల్స్, నెక్స్ట్ వచ్చేసి డే రేంజ్ లెవెల్స్, డేలో ఎంత రేంజ్ అనేది, నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్. ఈ విధంగా మీకు స్ట్రాటజీస్ దాదాపుగా 7 నుంచి 8 ఉంటాయి. ఓకే, ఈ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే మీరు ఒకసారి చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకున్నాం. ఈ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే, మనకు వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా
మనకు ఈ వాల్యూమ్ ఇండికేటర్తో పాటుగా మనకు ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది కూడా మనకు ఉంటుందండి. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా ఏంటి, మనకు హై బ్రేక్అవుట్, లో బ్రేక్అవుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ టార్గెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు ఇట్లా రివర్స్ అయ్యి నెక్స్ట్ ఈ ఎం ప్యాటర్న్ టైప్లో మళ్ళీ ఇది ఒక మిడిల్ లైన్, ఈ మిడిల్ లైన్ టచ్ చేసుకుంటూ వచ్చిందనమాట. అంటే మనకు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎక్కడ వరకు టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ 1 బ్రేక్ అయితే టార్గెట్ 2 ఎక్కడ వరకు ఉంది అనేది ఈజీగా ఈ ఇండికేటర్ ద్వారా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇలా మీకు మల్టిపుల్ ఇండికేటర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఒక్కొక్క దాన్ని మీకు వివరంగా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒక్కొక్క ఇండికేటర్ గురించి మీకు క్లారిటీగా ఇచ్చానండి. అంటే ప్రతిసారి యూట్యూబ్లో చెప్పేదానికంటే ఎక్కువ నేను యూట్యూబ్లోనే ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి కూడా ప్రొవైడ్ చేశాను మీకు. ఓకే, అలాగే మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ ఉంది, ఇది ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అండి. ఈ విధంగా ఫస్ట్, సెకండ్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఉంది. ఇలా మనకు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఒక టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది ఈ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని మనకు ఉందండి. ఇంకొక విషయం ఉంది ఏంటంటే సూర్య ఆల్గో లెవెల్స్ ఉందండి. ఈ ఆల్గో లెవెల్స్ ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇది ఒక ఆల్గో ప్రైస్ అండి. ఈ ఆల్గో ప్రైస్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్, ఈ ఆల్గో ప్రైస్ కింద ఉంటే మార్కెట్ డౌన్ సైడ్. అయితే దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే 3 minutes టైం ఫ్రేమ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా చేయాలో మీకు క్లారిటీగా ప్లేలిస్ట్లో పెట్టాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గో ప్రైస్ పైన 3 minutesలో ఉంటే ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది వెళ్తుందండి. లేకపోతే ఇది ఒక ప్యాటర్న్ టైప్ క్రియేట్ చేసి ఎం ప్యాటర్న్ లాగా మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అదేవిధంగా డౌన్ సైడ్లో కూడా కన్సాలిడేషన్ అవ్వకుంటూ డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది క్రియేట్ చేసి ఇట్లా రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే మనం ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్యాటర్న్ ఏర్పడుతుందా లేదా చూసుకోవాలి. మీకు ఇది క్రిప్టోలో కానీ ఫారెక్స్లో కానీ అన్నింటిలో యూజ్ అవుతుందండి. నేను ఆల్ ఇన్ వన్ ఇండియా ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు మల్టిపుల్గా వేరే వేరే వాటిలలో కూడా యూజ్ చేసుకోవడం కోసమే ఈ విధంగా అన్ని ఇచ్చాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డే హైలో బేస్డ్ టార్గెట్స్ అండి. ఈ డే హైలో బేస్డ్ టార్గెట్స్ అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీవియస్ డే హైలో అంటే ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఈ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక డబ్బా కలర్లో ఉంటే మనకు ఏ విధంగా ఉంటుందంటే ఈ హైలో మధ్యలోనే మార్కెట్ ఉంటే మనకు సైడ్ వేస్ లాగా అనమాట. అంటే హై బ్రేక్ అయితే హై టార్గెట్ అండి, లో బ్రేక్ అయితే లో టార్గెట్ ఇది ఉందండి. అంటే మనకు ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడు మొమెంటం ఉండాలన్నా మనకు ప్రీవియస్ డే హైలో బ్రేక్ అయితేనే మార్కెట్ మంచి మొమెంటం ఉంటుంది. అందుకే మీరు ప్రీవియస్ డే హై బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది, లో బ్రేక్ అయినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఈ మధ్యలో ఉంటే పెద్ద మనకు మొమెంటం ఉండదని మ్యాక్సిమం మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ హై బ్రేక్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ ఇది ఉందండి. ఓకే, అలాగే అంటే ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉన్నాయండి. ఓకే, సూర్య సిపిఆర్ లెవెల్స్ అని ఉందండి. అంటే మీరు అనొచ్చు ఏంటంటే మీకు సిపిఆర్ లెవెల్స్ నార్మల్గా మనకు దాంట్లో కూడా ఉన్నాయి కదా, మనకు ట్రేడింగ్ వ్యూలో ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇచ్చారు అంటే నేను ఏం చెప్తానంటే మన ఇండికేటర్కు ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్ అయినా పర్లేదు, మనం ఓన్గా చేసిన ఇండికేటర్ అయినా పర్లేదు, మనం ఓవరాల్గా ఒక 25 నుంచి 30 ఇండికేటర్స్ ఇచ్చి వాళ్ళకు ఏదో ఒక ఇండికేటర్ 2-3 ఇండికేటర్ సపోర్ట్ చేసి చేయాలన్నదే నా ఇంటెన్షన్. అయితే దీంట్లో మనము సిపిఆర్ ఎందుకు తీసుకున్నామంటే ఈ సిపిఆర్ అనేది మనకు ఎవ్రీ మినిట్ అవసరం అండి. మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము, కొందరు సిపిఆర్తోనే ట్రేడ్ చేస్తారు. కానీ దీంట్లో ఉండడం వల్ల ఓకే ఇది చూసుకోవాలి అని ఒక తెలుస్తుంది. మీకు ఎందుకు తెలుస్తుందంటే సిపిఆర్ అనేది మనకి ఎట్లా చెప్తుందంటే ఇది మనకు మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ని ట్రెండీ డైరెక్షన్ చెప్తుందనమాట. ఎలా ఉంటుందంటే ఇది దగ్గరకు ఉంటే దీన్ని నారో రేంజ్ అంటారు, దీనికి దూరం ఉంటే ఈ లైన్స్ మనకు దీన్ని వైడ్ రేంజ్ సిపిఆర్ అంటారు. దీని ద్వారా దగ్గరకు ఉంటేనేమో ట్రెండీ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ కిందికి వస్తుంది, లేకపోతే ఇలానే పైకి వెళ్తుంది, అది ట్రెండీ మార్కెట్ అనమాట. అంటే సైడ్ వేస్ని మనకు ట్రెండీ మార్కెట్ను దీని ద్వారా మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే టార్గెట్ లెవెల్స్ కూడా మీకు దీంట్లో ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా 1 day స్ట్రాటజీ తీసుకోవచ్చు, వీక్లీ తీసుకోవచ్చు. సిపిఆర్ లెవెల్స్ 1 day వీక్లీ సిపిఆర్ లెవెల్ బేస్ చేసుకుని కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, డ్రా చేసుకొనైనా సరే. నెక్స్ట్ టుమారో సిపిఆర్ లెవెల్స్ అండి. ఈ టుమారో సిపిఆర్ లెవెల్స్ అంటే ఏంటంటే మనం రేపటి మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుందా, ట్రెండీ మార్కెట్ ఉంటుందా అనేది కూడా మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందు గురించి నేను మన సిపిఆర్ లెవెల్స్, టుమారో సిపిఆర్ లెవెల్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్ అండి. ఒక డేలో ఎంతవరకు రేంజ్ ఉంటుందని చెప్తుంది. ఓకే, మనకు టైము ఎప్పుడు చెప్పేదే కాబట్టి మీరు క్లారిటీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో 40 minutes వీడియో ఉంటుంది నాకు క్లారిటీగా, మీరు అది చూడండి. లేకపోతే ప్లేలిస్ట్లో మనకు ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి ఉంటుంది. ఓకే, డే రేంజ్ అంటే మనకు డేలో ఎంతవరకు రేంజ్ ఉందనేది ఇది తెలుస్తుంది. నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్ అండి. అంటే గ్యాప్ డిటెక్టర్ అంటే ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్యాప్ ఉంది, ఇది ఒక 500 పాయింట్లు ఉంది. ఓకే, ఈ 500 పాయింట్లు ఉన్నప్పుడు మనకు నార్మల్గా 500 పాయింట్లు ఉందని మనము ఈరోజు గ్యాప్ అవుతుంది. కానీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనకు ఒక 5 days 10 days 1 month టైం ఉంటుంది. ఈ గ్యాప్ మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ గ్యాప్ డిటెక్టర్ లైన్స్
మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా ఒక డైరెక్షన్లో ఉంది, ఈ గ్యాప్ ఉంది, ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి అనేది వెళ్ళొచ్చు, లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఈ విధంగా కన్సల్టేషన్ అయ్యి ఒకటేసారి ఒక 2-3 క్యాండిల్లో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. అరే ఎందుకు ఇంత మార్కెట్ ఒకటేసారి ఇంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఒక్కొక్కసారి గ్యాప్ వల్ల కూడా మనకు అలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అదే ఈ ఇండికేటర్ ఉందనుకోండి, మీకు గ్యాప్ ఎక్కడ ఉంది, ఎన్ని పాయింట్లు ఉంది, ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవడానికి పని ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏమంటే ఎంట్రీ తీసుకున్నా మనకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్స్ అండి. మనకు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్లో మూమెంట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ ట్రెండ్ ఇండికేటర్ తీసుకుంటే మనకు సపోర్ట్గా ఉంటుంది అనమాట. మనం సపోర్ట్ తీసుకొని ఈ ట్రెండ్ మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అనేది సపోర్ట్ చేసుకొని మనం ఆ డైరెక్షన్లో ఉన్నామా లేదా అనేది ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ కూడా తెలుస్తుంది మనకు. దాంతోపాటుగా బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ ఇచ్చాను, సూపర్ ట్రెండ్ వీవ్యాప్ కూడా ఇచ్చానండి. అంటే మీరు దీంట్లో ఈ సూపర్ ట్రెండ్ వీవ్యాప్ బేస్ చేసుకుని కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అందుకే మీరు దీన్ని ఈ ఇండికేటర్ రిటైలర్సే కాదు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు నాలెడ్జ్ ఉండి ప్రైస్ యాక్షన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ట్రెండ్ చూడండి, ఇప్పుడు ఇది గ్రీన్ ఇచ్చింది, వీవ్యాప్ ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, సూపర్ ట్రెండ్ ఇక్కడ గ్రీన్ ఇచ్చింది. ఈ విధంగా కన్సల్టేషన్లో మీరు కంటిన్యూస్గా ఇక్కడ వరకు ట్రేడ్ మీరు ఉంటారు. నెక్స్ట్ ఇది ఒక క్యాండిల్ ద్వారా మీరు ఎమ్మటే ఎగ్జిట్ అయిపోతారు. ఎందువల్ల మనకి ఈ ట్రెండ్ ఇండికేటర్ ద్వారా ఈ విధంగా మీకు మంచి డాట్స్ ఇచ్చి ఈ కలర్స్ ఇచ్చి విత్ సూపర్ ట్రెండ్ అని ఇచ్చి వాల్యూ ఇచ్చి నీట్గా ఇచ్చాను. ఎందుకు అంటే ఇది కూడా మనకు ఒక సపోర్ట్ లాగా మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని కానీ మనం ఈ సూపర్ ట్రెండ్ని మనం ఈజీగా గెట్ చేసుకోవచ్చు. చాలా బాగా కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలానే కాదండి, ఒక స్ట్రాటజీస్ ఇచ్చాను, ఒక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కొన్ని ఇచ్చాను, నెక్స్ట్ ట్రెండ్ ఇండికేటర్స్ కొన్ని ఇచ్చాను, నెక్స్ట్ ఏంటంటే టేబుల్స్ ఇచ్చాను. ఈ టేబుల్స్ ద్వారా ఏం యూజ్, మనకి ఈ టేబుల్స్ ద్వారా ఎలా యూజ్ ఉంటుందంటే MACD ఇండికేటర్ బేస్ చేసుకొని మనం ఈ టేబుల్ని బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు టేబుల్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు అంటే మనకు టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మనము RSI కానీ MACD కానీ సూపర్ ట్రెండ్ కానీ మనం ప్రతిసారి డ్రా చేసుకోవాలంటే మనకి ఇదంతా గజిబిజిగా ఉంటుంది. అదే ఒక టేబుల్లో చూసుకొని మీరు ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు ఇది చూడండి, మీకు ఇప్పుడు ఏమైంది, EMA 200 వాల్యూ 5 మినిట్స్లో ఎంత ఉందంటే 55,328 ఉందండి. అంటే మీ అర్థం ఏంటి, మనకు ఈ 55,328 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ లేకపోతే డౌన్ సైడ్. అదేవిధంగా వీవ్యాప్ కూడా అండి 55,507 అంటే దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, దీని కింద 55,507 కింద ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అనేది ఈ డౌన్ చూపిస్తుంది. అలాగే సేమ్ అండి నెక్స్ట్ సూపర్ ట్రెండ్ కానీ RSI కానీ MACD కానీ ఈ సూపర్ ట్రెండ్ వాల్యూ ఎంత ఉంది, అదేవిధంగా RSI వాల్యూ మనకు 50 అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్. ఓకే అంటే టేబుల్ని చూసుకొని మనము ఈ ట్రెండ్ డైరెక్షన్ ఎటు ఉన్నాయనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ TSI అండి, నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ తెలిపేది ADX ఇండికేటర్ అండి. ఈ ADX ఇండికేటర్ మనకు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుందండి. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్లో మా స్ట్రాటజీలో ట్రెండ్ డైరెక్షన్ తెలిపే ఇండికేటర్ ఏందని కూడా చెప్పాను. ఎందుకంటే మనకు మార్కెట్ డైరెక్షన్ మనకు ఒక వీక్లీ 5 డేస్ ఉందనుకోండి, మీకు 3 డేస్ ట్రెండ్ డైరెక్షన్ ఉంటుంది, ఒక 2 డేస్ అయినా మినిమం మనకు సైడ్ వేస్ ఉంటుంది. ఈ సైడ్ వేస్ని కూడా మనం ప్రిడిక్ట్ చేసే ఇండికేటర్ ఏంటంటే ADX ఉంది, CPR ఉంది, నెక్స్ట్ వాల్యూమ్ ఇండికేటర్ ఉంది. ఈ విధంగా మనకు మల్టిపుల్గా ఈ ADX ఎలా ఉంటుందంటే మనకి మీకు క్లారిటీ చెప్తాను, కొంచెం టైం తీసుకుంటుందండి. ఈ ADX గురించి చెప్పాలంటే షార్ట్కట్ చెప్తాను. మనకి ADX 25 అబోవ్ ఉండి ఈ DI+20 ఉన్నదనుకోండి 20 అబోవ్, మార్కెట్ ఈ రెండు ఒక లైన్లో 20 అబోవ్ 25 అబోవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ అండి. లేకపోతే అలా కాకుండా ADX 25 అబోవ్ ఉండి ఈ DI-20 25 అబోవ్ ఉందనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ అండి. డౌన్ సైడ్ మార్కెట్ మనకు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి మీకు మనకి ఏమైంది, ADX 20 నుంచి 25 అబోవ్ ఉంది కాబట్టి అండ్ విత్ సపోర్ట్గా DI మైనస్ అంటే డౌన్ సైడ్ 25 అబోవ్ ఉంది, 20 అబోవ్ ఉంది. ఈ విధంగా ఈ రెండు 20 అబోవ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయింది. మనకు ఈ DI+20 ఏంది, మార్కెట్ అప్ సైడ్కు మనకు వాల్యూ ఉందా లేదు, మనకి ఏదైనా రెండు మాత్రమే సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఈ రెండు సపోర్ట్ చేసి 20 అబోవ్ ఉంటేనేమో మార్కెట్ అప్ సైడ్, ఒకవేళ ఈ రెండు సపోర్ట్ చేసి 20 అబోవ్ ఉన్నాయి అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్. ఈ విధంగా మనము టేబుల్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, టేబుల్ ఇండికేటర్ అండి. నెక్స్ట్ ఈ టేబుల్ టైం ఫ్రేమ్ ఇండికేటర్ ఏంటి, మీరు ఈ టేబుల్ ఇండికేటర్ ఇచ్చారు, మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఈ టైం ఫ్రేమ్లో MACD ఇచ్చాను, RSI ఇచ్చాను. ఏం సార్ RSI MACD ఎన్నిసార్లు ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. అంటే నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం RSI 5 మినిట్స్లో 43 ఉంటుంది, 15 మినిట్స్లో 43 ఉంది,
నెక్స్ట్ 30 మినిట్స్ ఎంత ఉంది, 52 ఉంది. 1 అవర్లో 57 ఉంది. 1 డేలో 61 ఉంది. మీకు ఏం చెప్పాను, ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ అని చెప్పాను. కానీ మనకు ఓన్లీ 5 మినిట్స్ 50 మినిట్స్లో 50 40 50 బిలో ఉంది. కానీ 30 మినిట్స్ 1 అవర్లో 1 డేలో మాత్రం 50 అబౌవ్ ఉంది. అంటే అర్థం ఏంటి, మార్కెట్ లాంగ్ టర్మ్లో మనకు అప్ సైడ్ డైరెక్షన్ ఉంది అనేది ఇప్పుడు ఈ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ద్వారా ఏ డైరెక్షన్లో ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అందువల్ల ఈ టేబుల్ ఇండికేటర్ ఇచ్చాను. ఈ టేబుల్ ఇండికేటర్స్ మీరు చాలామంది గమనించారండి. నేను ఏది మనం యూజ్ లేకుండా అట్లా ఈజీగా ఇయ్యము, ఒక కంటెంట్ ఉంటేనే ఇస్తాము. ఓకే, దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. సేమ్ ఎంఏసిడి కూడా అదేనండి. డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంటుందని మీరు ఒక ఆర్ఎస్ఐని అదేవిధంగా ఎంఏసిడి ఇండికేటర్ వేసుకొని ఈ టేబుల్ గమనిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒక 2-3 సార్లు. అప్పుడు మీకు ఈజీగా ఈ టేబుల్ వే చేసుకుంటారు. ఇక మళ్ళీ ఎంఏసిడి ఇవన్నీ వేసుకోరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ టేబుల్ ఇండికేటర్స్ ఇచ్చానండి. ఆల్రెడీ ఇండికేటర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్టికల్ లైను. నెక్స్ట్ ఈఎంఐ ఇండికేటర్ అండి. ఓకే, ఈ ఈఎంఐ ఇండికేటర్ ఎందుకు ఇచ్చాను, మీకు ఈఎంఐ ఇండికేటర్ సార్ ఏంటి సార్ మీరు ఈఎంఐ కూడా ఇచ్చారని మీరు అనుకోవచ్చు. మీకు ఈఎంఐలో కూడా మీకు క్లారిటీగా ఇచ్చాను. అప్పు అయితే ఈ ఈఎంఐ ఇండికేటర్ కూడా మీకు క్లారిటీగా ఈ విధంగా మీకు ఈఎంఐ 50 అని ఇచ్చి వాల్యూస్ కూడా ఇచ్చాను. ఓకే, మీకు నీట్గా ఒక కలర్స్లో ఇచ్చి డిఫరెంట్ మంచి కలర్స్లో ఇచ్చి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. ఓకే, ఈఎంఐ ఇండికేటర్ ఎందుకు ఇచ్చానంటే మెయిన్ మీకు ఏం చెప్తున్నానంటే ఈఎంఐని ఫర్ ఎగ్జాంపుల్ 20 ఈఎంఐ అండి. ఇప్పుడు ఇది 20 ఈఎంఐ నేను 5 మినిట్స్లో పెట్టాను. అదే ఈ 5 మినిట్స్ని మీరు ఈ ఈఎంఐ ఇండికేటర్ని మీరు ఎలా వాడాలంటే మీరు ఒకసారి చూడండి. ఈ ఈఎంఐ ఇండికేటర్ ఎలా ఉంటుందంటే ఈ 20 ఈఎంఐ తీసుకున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ 20 ఈఎంఐ తీసుకున్నాము. ఈ 20 ఈఎంఐకి మీకు సపోర్ట్ ఏంటంటే మనకు ఈ ఈఎంఐతో పాటు 20 ఈఎంఐతో పాటుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ 20 ఈఎంఐ తీసుకున్నాము. ఏంటి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 20 ఈఎంఐకి ఈ టైం ఫ్రేమ్ అని ఒకటి ఇచ్చాను చూసారా. ఈ టైం ఫ్రేమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ చార్ట్లో ఉన్నాం కాబట్టి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది ఈఎంఐ 20. నేనేం చేస్తానంటే 15 మినిట్స్ పెట్టుకుంటాను. 15 మినిట్స్ పెట్టుకున్నప్పుడు దీని వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి. 54,474 నుంచి మీకు ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి. 54,474 వచ్చింది. దీన్ని మనము ఏం చేస్తామంటే దీన్ని మనము 424లో నెక్స్ట్ ఏం చేస్తాము 1 అవర్ పెట్టుకుంటాము. అంటే మనము ఇదే టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి దీన్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చూసారు కదా మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తుంది ఈఎంఐ 20 55,301. అంటే మనము 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఈ విధంగా డిఫరెంట్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని తీసుకోవడానికి ఈ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుందండి. ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇది మనకు దాదాపుగా స్ట్రాటజీస్, ఇండికేటర్స్, టేబుల్స్, ఓకే కొన్ని ఈఎంఐ ఆప్షన్స్ ఇలా మల్టిపుల్గా దీంట్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూమ్ ఇండికేటర్ అండి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ మీకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు వాల్యూమ్ ఎక్కడ ఉంటే అక్కడ మనకు ఒక ప్లాట్ లైన్స్ వచ్చినాయి. ఈ వాల్యూమ్ ఇండికేటర్లో మనకు ప్లాటింగ్ వాల్యూస్ ఒక సపోర్ట్ ఆటోమేటిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. దీని ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ప్లాట్ లైన్ ఉంది, ఇక్కడ ప్లాట్ లైన్ అంటే ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ వాల్యూమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ బ్రేక్ అయితే ఇక్కడ ఈ వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది అని మనకు సపోర్ట్ మాత్రమే ఉంటుందండి ఈ వాల్యూమ్ ఇండికేటర్. అలానే ఒక్కదాన్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకోమని చెప్పను. మనకు ఈ విధంగా మనకు ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఉంది. ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏదైనా ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ బేస్ చేసుకొని విత్ ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మీకు టార్గెట్ లెవెల్స్, ఎంట్రీ లెవెల్స్ వస్తాయండి. ఇలా ఈ వాల్యూమ్ ఇండికేటర్ని కూడా మీరు యూజ్ చేసుకోవాలి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ కాకుండా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఇంకొక ఇండికేటర్ ఇచ్చానండి మీకు. ఓకే, ఎక్స్ట్రా ఇండికేటర్ ఏంటి, ఈ రెండింటికి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మీకు ఎందుకు కన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే మనకు ఓవరాల్గా మల్టిపుల్ సపోర్ట్ ఉండాలండి. మనకు మల్టిపుల్ సపోర్ట్లోనే మనము ట్రేడ్ చేయాలి తప్ప ఓన్లీ ఏదో ఒకదాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇవి వాల్యూమ్ బార్స్ లాగా ఉంటాయన్నమాట. ఈ వాల్యూమ్ బార్స్ లాగా ఉన్నాయి చూసారా. దీంట్లో మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ జీరో లైన్ కింద ఉంటే ఇది కన్ఫర్మేషన్ డౌన్ సైడు. ఓకే, దీనికి సపోర్ట్గా వాల్యూమ్ ఉంది. ఈ పింక్ బ్లూ లైన్ కూడా ఇది జీరో లైన్ అండి. ఈ జీరో లైన్ కిందకి పింక్ బ్లూ లైన్ వచ్చింది. ఓకే, మీకు క్లారిటీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు సిగ్నల్ ఎక్కడొచ్చింది, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా క్లారిటీ చెప్తాను. మనకు ఈ వాల్యూమ్ ఇండికేటర్ కూడా క్లోజ్ చేసుకుందాం. అంటే నేను ఎంతసేపు మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వాలి కాదు, ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలి.
మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుందండి, లాస్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకే మన ఇండికేటర్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రాఫిట్ వస్తుందా లైవ్ పెట్టట్లేరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాపిటల్ పోకుండా ఉండడానికి ట్రై చేసుకోండి. అంటే నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓహో ఓకే ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా మంచి ప్రాక్టీస్ చేసుకొని ఇండికేటర్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవచ్చు. అదే ఈరోజే లాస్ అయిపోయారు అనుకోండి, మీకు క్యాపిటల్ గాన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఎలా చేస్తారండి, ట్రేడ్ ఎలా చేస్తారు చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ట్రేడ్ చేయాలంటే మళ్ళీ డబ్బులు తీసుకొస్తారు, మళ్ళీ ఇదే తంతు. పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు, గుడ్డిగా తీసుకోవడం, మళ్ళీ ప్రాఫిట్ లాస్ పోగొట్టుకోవడం. ఈ విధంగా మనము ఏమంటారు డబ్బులు ఈఎంఐలు పెట్టుకొని అదే లోన్లు పెట్టుకొని గుడ్డే చేస్తాం. అలా కాదండి. నెక్స్ట్ ఈ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం, ఒకసారి సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, తర్వాత లాస్ట్కి వచ్చాం ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో మనకు సిగ్నల్ ఎక్కడ వచ్చిందో ఎలా వచ్చిందో మీరు చూపిస్తాను క్లారిటీగా, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లూ పింక్ లైన్ ఇక్కడ బ్రేక్ చేసిందండి, ఇక్కడ బ్రేక్ చేసింది, ఈ పింక్ లైన్ పైనే ఉంది. ఓకే, కానీ మన కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది, 0 లైన్ బ్రేక్ అయింది. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తాను, కానీ ట్రాప్ చేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది, ఓవరాల్గా డౌన్ సైడ్ వచ్చింది. దీనికి సపోర్ట్గా వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనము సపోర్ట్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మళ్ళీ ఈ ట్రెండ్ సిగ్నల్ ఒకటి ఉంటుందండి, ఈ ట్రెండ్ సిగ్నల్ పైకి ఉంటే పైకి చూపిస్తుంది ఇలా, లేకపోతే డౌన్ సైడ్ ఉంటే ఇలా డౌన్ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ సైడ్ అని చూపిస్తుంది, ఇది ఇట్లా అప్ సైడ్ ఉంది, ఇలా అప్ సైడ్ చూపిస్తుంది. ఒక సపోర్ట్ అంతే, మనకి ఇది మొత్తాన్ని ఇదే బేస్ చేసుకోవాలని కాదు. ఓకే, దీంతో పాటుగా మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇండికేటర్ తీసుకున్నామండి, దీన్ని కూడా మనం ఒక సెట్టింగ్స్లో బేస్ చేసి మీరు ఆ వాల్యూమ్ ఇండికేటర్, ఈ పింక్ బ్లూ లైన్ ఇండికేటర్ విత్ ఈ ఆర్ఎస్ఐ బ్రేక్ అవుతుందో లేదా చూసుకొని అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా మల్టిపుల్ కన్ఫర్మేషన్. ఓకే, మీకు ఈ ఇండికేటర్ గురించి కూడా మీకు క్లారిటీగా వీడియోలో ఒక 30-40 మినిట్స్ ఉంటుందండి. ఇది ఒక వాల్యూమ్ ఇండికేటర్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలని మీకు ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఇండికేటర్ కూడా తీసుకోవాలి. ఇలా మీకు యాక్చువల్గా నేను ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అంటే, యాక్చువల్గా సార్ ఆల్ ఇన్ వన్ అంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయన్నారు కదా అన్నాను. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ దాదాపుగా ఇన్ని ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మీకు ఎక్కడ ఇవ్వరండి. ఎక్కడ కూడా మీకు ఇన్ని ఇండికేటర్లు బేస్ చేసుకొని అంటే మల్టిపుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఇండికేటర్లు అన్నీ వేసి మీరు ఒక్కడి దగ్గరే వేసి ట్రేడ్ చేశారని కాదు నేను చెప్పేది. ఓకే, ఒకే ఇండికేటర్లో నేను ఇన్ని ఇండికేటర్స్ ఇవ్వడం ద్వారా మనకు స్క్రిప్ట్ చాలా హెవీగా అయిందండి. యాక్చువల్గా ఇంకా నాకు ఉంటే ఇవన్నీ కూడా నేను ఒకే దాంట్లో చేసేవాడిని. కాకపోతే స్క్రిప్ట్ కోడ్ మీరే చూడండి, మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూడండి, మీకు ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో చేసి ఒక లైన్ బై లైన్ పెట్టి ఒక్కొక్క దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ అప్పుడు ఏదైతే ప్రైస్ తీసుకున్నానో అప్పటి నుంచి ఒకటే ప్రైస్ తీసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చానండి. అంతేగాని ఇండికేటర్ నేను చేయలేదు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమౌంట్ పెట్టానండి, దాని తర్వాత అప్డేట్ అయినాక ఒకటే అమౌంట్తో చేశాను. ఓకే, ఒప్పుకుంటాను. అలా ఒకటే దాంట్లోనే మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ వచ్చాను తప్ప మళ్ళీ మల్టిపుల్గా తీసుకొని మల్టిపుల్గా చేసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదండి. ఉన్నదాన్ని పర్ఫెక్ట్ చేయాలి, చాలామందికి రీచ్ కావాలి. ఈ ఇండికేటర్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే దీన్ని కూడా మనం ఒక స్ట్రాటజీ లాగా బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇండికేటర్ అంటే ఇండికేటరే కాదండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే హైలో ఉంది, ఈ హైలో బేస్ చేసుకున్నప్పుడు ఒక టార్గెట్ రావాలి అన్నప్పుడు దాన్ని మనం కోడ్ లాగా చేసి కూడా మనం ఓన్గా చేసుకోవచ్చు. అప్పుడు ఇండికేటర్ మనకు సహాయం చేస్తుంది కదా, ఇట్లా ప్రతిసారి డ్రా చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఆ డ్రా చేయకుండా మనమే చేసుకుంటే ఒక ఇండికేటర్ లాగా చేసుకుంటే ఎలా ఉంటుంది? నేను చేసే ఇండికేటర్ ఇదే అనమాట. అంతేగాని ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్ కావండి, మీకు సపోర్ట్గా మనం మైండ్ స్ట్రెస్ లేకుండా ఈజీ వేలో ట్రేడ్ చేసుకోవడం కోసం నేను ఇండికేటర్ చేశాను. మీకు చాలా రోజుల నుంచి ఉంది చూడండి, ఒక 6 months 1 year నుంచి నేను చేస్తున్నాను, దాదాపు 2 years నుంచి ఉన్నాను దాదాపు యూట్యూబ్లో. కానీ ప్రెజెంట్ అయితే ఒక 1 year నుంచి వీడియోస్ ఎక్కువగా రన్ చేస్తున్నాను, ఒక 6 months నుంచి 8 months నుంచి. ఇవన్నీ ఈ మల్టిపుల్ ఇండికేటర్ తీసుకున్నాక ఏమైందంటే, నెక్స్ట్ ఈ వాల్యూమ్ ఇండికేటర్ దీంట్లో కలపాలంటే కోడ్ హెవీగా ఉండడం వల్ల ఈ కోడ్ని దీంట్లో కలపలేకపోయాను. ఓకే, నెక్స్ట్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ఎందుకు తీసుకున్నానంటే, ఆల్రెడీ మన దగ్గర ఉంది ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. ఈ సపోర్ట్తోనే అసలు యాక్చువల్గా ఈ వాల్యూమ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూమ్ ఇండికేటర్, అడ్వాన్స్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మరియు ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఇచ్చానండి. ఈ విధంగా మల్టిపుల్ సపోర్ట్తో ఒక ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అయింది, ఇక్కడ మొత్తం వాల్యూమ్ మొత్తం అప్ సైడే ఉంది, ఓవరాల్గా వాల్యూమ్ అప్ సైడ్ ఉండి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది.
ఈ విధంగా అప్ సైడ్ వాల్యూమ్ పెరిగే కొద్దీ మనకు క్యాండిల్స్ పెరిగే కొద్దీ మనకు వాల్యూమ్ పెరిగిందంటే మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందని మనకి ఇక్కడే చెప్తుంది, క్యాండిల్ టు క్యాండిల్ మీకు క్లారిటీగా చెప్తుంది. కాకపోతే మనకు ట్రాప్ చేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ వాల్యూమ్ లేదు అని మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కదా. నెక్స్ట్ ఓవరాల్గా డౌన్ఫాల్ అయింది, ఓవరాల్ డౌన్ఫాల్ అయ్యి మనకి కింద సైడ్ వాల్యూమ్ వచ్చింది. ఇలా మనం ముందుగాల ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా, ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ద్వారా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే నేను ఇండికేటర్ ఇవ్వడం అంటే ఓన్లీ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ టార్గెట్ వెళ్తుందని చేయనండి. మీకు సపోర్ట్గా అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్స్ ఇన్ని ప్రొవైడ్ చేశాను, 20 to 30. ఓకే, అలాగే మళ్ళీ ఈ వాల్యూమ్ ఇండికేటర్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు వాల్యూమ్ ఇండికేటర్ దీంట్లో హై లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది హెవీ ఇక్కడ బయింగ్ సెల్లింగ్ ఉందని మనకు అర్థం అనమాట. ఓకే, ఇక్కడ బయింగ్ సెల్లింగ్ కోసం ఈ వాల్యూమ్ని మనం కన్సిడర్ చేసుకున్నాము. ఈ విధంగా మనకు మల్టిపుల్ సపోర్ట్తో తీసుకోవడం కోసం ఈ వాల్యూమ్ ఇండికేటర్ కూడా నేను తీసుకున్నాను. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకు ఇప్పుడు నా ఇండికేటర్ తీసుకునే వాళ్ళందరూ ఎవరు తీసుకుంటారు, నాకు రిటైలర్ ట్రేడర్స్ తీసుకుంటారు. ఆ రిటైలర్స్లో ఎవరు ఉంటారు, నార్మల్గా మన తెలుగు వాళ్ళు కూడా ఈ 10,000 లేకపోతే 20,000 లేకపోతే ఒక 1 lakh ట్రేడ్ చేసేవాళ్ళు, చాలా వరకు లాస్ అయిన వాళ్ళే నాకు కాల్ చేస్తారు. వీళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు అది చేసిన పోయిన డబ్బుల్ని మర్చిపోండి, పోయిన డబ్బుల్ని మర్చిపోయి మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, అట్లయితేనే ట్రేడ్ చేయండి, లేకపోతే ట్రేడింగ్ మానుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అది మనసులో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు లాస్ అయ్యారు, అది మనసులో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇండికేటర్తో చేసినా కానీ మీరు 1,000 రూపాయలు వస్తే 1,000 రూపాయలు మీరు ప్రాఫిట్ ఆనందించరు, 2,000 వచ్చినా ప్రాఫిట్ ఆనందించరు. అంటే ఒకరోజు 1,000 రూపాయలు వస్తే ఇంకో రోజు 2,000 కావాలనిపిస్తుంది, ఇంకో రోజు 3,000 కావాలనిపిస్తుంది, ఇంకో రోజు 5,000 కావాలనిపిస్తుంది. అంటే మన మైండ్ ఆలోచన అనేది, సైకాలజీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ చేసుకోవాలి. మనకు ట్రేడింగ్లో ఎంత ట్రేడింగ్ తోపు మార్కెట్ అయినా కానీ సైకాలజీ బిల్డ్ చేసుకుంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. సైకాలజీ కరెక్ట్ ఉండి, నాకు ఈ 1,000 రూపాయలు చాలు, ఎంత వచ్చినా పర్లేదు, 1,000 రూపాయలు చాలనుకుంటే చాలండి, అలా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప, మీరు లేదు నేను ఈరోజు 10,000 తీయాలి, ఈరోజు 20,000 తీయాలి, అట్లా సైకాలజీ పెట్టుకుంటే మాత్రం ఏదో ఒక్కరోజు చాలు, సైడ్ చేసిన రోజు చాలు, మీరు లాస్ అయిపోతారు. అందుకే సైకాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ ఉంటే మీరు ట్రేడింగ్కి రండి, లేకపోతే ట్రేడింగ్ మానుకోండి. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యసనం లాంటిది. దయచేసి ట్రేడింగ్ చేయడం వల్ల ఓవరాల్ లాస్ అయిపోతారు. ఎందుకంటే ఒక రోజు 10,000 వస్తాయి, ఇంకో రోజు 20,000 పోతాయి. ఓకే, ఇలా ట్రేడ్ చేస్తే మనం ట్రేడింగ్లో సక్సెస్ ఎలా అవుతామండి? అలా కాదండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటారండి. ఎలా మెట్టు ఒక నెల రోజులు 1,000 రూపాయలు సంపాదించండి, ఇంకో నెల 2,000 సంపాదించండి, మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత 3,000 సంపాదించండి. ఇలా మీరు పెంచుకుంటూ పోతే మీ సైకాలజీ పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే మీ స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడు మీ బిల్డింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది. బిల్డ్ అంటే కరెక్ట్ ఎలా ఉంటుంది, మీరు స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు క్లారిటీ లెవెల్లో మీరు ఉంటారు. అప్పుడు మీకు చాలా సపోర్ట్గా మీరు స్ట్రాంగ్గా ఉంటారు, ఒక బయింగ్ కానీ కరెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ విధంగా ట్రేడింగ్ సైకాలజీ కూడా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్లో టిప్స్ పాటించకండి. ఎవరైనా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తాను, ఓకే బై సెల్ చేసుకోండి అని ఇస్తే మీరు ఓవరాల్గా లాస్లో ఉంటారండి. ఏ విధంగా లాస్లో ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక కాల్ ఇచ్చాను, మీరు అప్పుడు ఏం చేస్తారు, చూద్దామని చెప్పి 1 లాట్ పెడతారు. 2వ కాలు, 3వ కాలు, 4వ కాలు, ఇట్లా 5, 6వ కాలు, 10వ కాలు ఉంది. మీరు 2వ కాలు ఇస్తాను, అప్పుడు ఏం చేస్తారు, 2 లాట్స్ పెడతారు, అప్పుడు కూడా హిట్ అవుతుంది. నెక్స్ట్ 3వ కాలు ఇస్తాను, 3 లాట్స్ పెడతారు, అదే భలే హిట్ అయిందని చెప్పేసి ఇంకేం చేస్తారు, ఈసారి 5 లాట్లు పెడతారు. ఈసారి ఏం చేస్తారు, 5వసారి 10 లాట్లు పెడతారు. ఈ 10వసారి ఏమవుతుందంటే మీరు 20 నుంచి 30 లాట్లు పెడతారండి. అయితే ఈ అన్ని చేసే ప్రాఫిట్ అంతా ఈ ట్రేడింగ్లో ఎవ్వరు కూడా 100% సక్సెస్ కారండి. ఎందుకు అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫెయిల్ ఉంటుంది. అంటే మనం ప్రాఫిట్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ప్రాఫిట్ యాక్సెప్ట్ చేస్తున్నామో, లాస్ వచ్చినప్పుడు అదే 5,000 కూడా మనం యాక్సెప్ట్ చేయాలండి, లేకపోతే 1,000 రూపాయలు యాక్సెప్ట్ చేయాలి. ప్రతిరోజు నాకు ప్రాఫిట్లో ఉండాలనుకోవడం చాలా మూర్ఖత్వం. అంటే ఇప్పుడు ఒక రోజు 5,000 వచ్చింది అనుకోండి, ఇంకో రోజు స్టాప్ లాస్ ఇట్టే 1,000 రూపాయలు పోయింది అనుకోండి, ఓకే ఈరోజు బాగాలేదు ట్రేడ్ అని చెప్పి క్లోజ్ చేసుకోండి. అంతేగాని మళ్ళీ నేను ప్రాఫిట్లోకి తీసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజే మీరు లాస్ అవుతారు. అంటే 5,000 ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఓకే, కానీ ఒక 1,000 రూపాయలు లాస్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీరు మళ్ళీ ప్రాఫిట్ నుంచి ఒక 1,000 రూపాయలుగా మీకు పోయేది, అది కూడా యాక్సెప్ట్ చేస్తేనే మరుసటి రోజు మీరు మళ్ళీ ట్రేడింగ్ సక్సెస్ అవుతారు. కానీ రివెంజ్ ట్రేడ్లు చేస్తే మాత్రం మీరు ట్రేడింగ్లో లాస్ అవుతారు. ఇలా టిప్స్ తీసుకొని ఒక్క రోజులో పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా టిప్స్ తీసుకోకుండా మీరు ఓన్గా ట్రేడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, సార్ నేను లైవ్ ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు. మీకు ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇచ్చానండి. నేను లైవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్పిన ప్రైజ్కి, మీరు బై చేసిన ప్రైజ్కి మీరు ఈజీగా మీకు ఆ ప్రైజ్ వస్తుంది.
మీరు ఈజీగా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు సపోర్ట్గా ఉంటుంది. నేను ఇన్ని ఇండికేటర్లు ఇచ్చి మీకు ఇన్ని స్ట్రాటజీస్ ఇచ్చినప్పుడు దీంట్లో నుంచి మీరు ఏదైనా ఒక 2 స్ట్రాటజీలు బేస్ చేసుకొని తీసుకోలేరా అండి? ఖచ్చితంగా తీసుకుంటారు. నేను లైవ్ పెడతాను, కొంచెం నాకు టైం కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. ఖచ్చితంగా మీకు పెడతాను. కానీ ఈ ఇండికేటర్ మీకు చూసినాక అర్థమైతే లేదా, ఓకే ఇది చాలా సపోర్ట్ ఉంది, ఇలా మల్టిపుల్ ఒకే దాంట్లో ఉన్నది. మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతుక్కోండి, ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. మీకు యూట్యూబ్లో ఇంగ్లీష్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవ్వరు ఇన్ని ఇండికేటర్ చేయలేదు. ఎందుకు నేను చేశానంటే, మనము చాలామంది రిటైలర్స్ 10,000 ఉంటామండి, 10,000 20,000తో ట్రేడ్ చేస్తాం. మన నెలకు 5,000 పెట్టి ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ తీసుకోవాలంటే మనం ఏం తీసుకుంటామండి? మనం తీసుకోలేము. అలాంటి వాళ్ళ కోసం ఇది నేను ప్రొవైడ్ చేశాను. ఇలా మీరు ఎక్కడైనా చూడండి, ఇలా స్ట్రాటజీసు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లు, ఇండికేటర్సు, టేబుల్సు, ఈఎంఐ బేస్డ్ కొన్ని స్ట్రాటజీసు ఇలా ఇచ్చి విత్ వాల్యూమ్ ఇచ్చి, నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ సపోర్ట్ ఇచ్చి మీరు ట్రేడ్ చేయండి అని చెప్పేవాళ్ళు చెప్తున్నాను. నేను చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. నేను కాల్స్కి ఎప్పుడు విరోధం. రేపు నేను లైవ్ ట్రేడ్ చేశా కానీ జస్ట్ నాది బ్రేక్అవుట్ ఎక్కడ ఇస్తుంది, టార్గెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రమే చెప్తాను. అంతేగాని మీకు కాల్ తీసుకోండి, పుట్టు తీసుకోండి అని నేను చెప్పను. ఎందుకు అంటే మీరు ఓన్గా ట్రేడ్ చేయాలండి. ఇప్పుడు నేను ఇండికేటర్ ఇస్తా, మీకు ప్రాఫిట్ చూపిస్తా, నేను కాదంటలేను. నాకు 100 రకాల రీజన్స్ ఉంటాయి, నాకు 100 రకాలుగా నాలెడ్జ్ ఉంది. నేను ఇప్పుడు ఈ ఇండికేటర్తో పాటు క్యాండిల్ కూడా అనలైజ్ చేయగలుగుతాను. నేను ట్రేడ్ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది నాకు. కానీ మీలాంటి వాళ్ళు ఓన్లీ ఇండికేటర్ ఇప్పుడు చేయాలనుకుంటే మీరు మంచి జాగ్రత్తగా గమనించాలి కదా. అది మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి వస్తుంది తప్ప నేను లైవ్ చూపించి మీకు ప్రాక్టీస్ చేపిస్తే రాదండి. నేను లైవ్ చూపిస్తాను కాదంటలేను, కానీ నేను లైవ్ ఇప్పించి మీకు సక్సెస్ అవుతుంది మాత్రం చెప్పను. నాకు మల్టిపుల్ రియాక్షన్స్లో నాకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు నాలెడ్జ్ ఉంది. నేను ఏ విధంగా ప్రాఫిట్ చేస్తాను. మీరు ఇండికేటర్ ద్వారా తీయాలంటే ఇండికేటర్ బాగా తరువుగా మీరు ప్రాక్టీస్ చేయాలని అంటున్నాను. మీరు ఒక్క రోజులో రాదు, ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేసి వస్తుంది కదా. అదే మనము ఒక ఎడ్యుకేషన్లో మీరే చూడండి, మనకు నార్మల్గా ఏదైనా ట్రేడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేయాలంటే ఒక 3 years కావాలి, ఒక డాక్టర్ కావాలంటే ఒక 5 years కావాలి, లాయర్ కావాలంటే ఒక 6 years కావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా ఒక 3 years కష్టపడాలి. కానీ ట్రేడింగ్కి మాత్రము ఎటువంటి కష్టం ఉండొద్దండి, డైరెక్ట్ ప్రాఫిట్ వచ్చేయాలి అంతే. అలా అంటే ఎలా సాధ్యమవుతుందండి? సాధ్యం కాదు కదా. దీన్ని కూడా నేర్చుకోవాలి, కొంచెం నాలెడ్జ్ నేర్చుకోవాలి, దాంతోపాటు ఇండికేటర్ తీసుకోవాలి. నా ఇండికేటర్ అయితే మీకు మల్టిపుల్గా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఒక ఇండికేటర్ పర్పస్లో కాకుండా ఒక స్ట్రాటజీ బేస్లో బిల్డ్ చేశాను. దీన్ని ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. అంతేగాని ఒకటే రోజులో ఇవన్నీ చేయలేదండి, చాలా కష్టపడ్డాను. నేను ఒక్కనే కష్టపడ్డాను అనమాట. మీరు దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ప్రాఫిట్ ఉంటుంది. నాకు ఇచ్చిన అమౌంట్ అయితే మీకు ఈజీగా తరువు అయిపోతుందండి. ఓకేనా? తర్వాత మీరు ఏ విధంగా యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. ఓకే, అలా అది మాత్రం కన్ఫర్మ్ అండి. నేను ఇలా మల్టిపుల్ మీకు చూపిస్తున్నాను కదా విత్ లైవ్లో ఏ ఇండికేటర్లు ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏంటి అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ప్రతి ఒక్క ఈ ఇండికేటర్ గురించి మీకు మన ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ ప్లేలిస్ట్లో మీరు చూసుకోండి. దాంట్లో ఏది ఎలా ఉంది ఏంటి అనేది ఇచ్చాను. మీకు మల్టిపుల్ సపోర్ట్గా యూజ్ ఉంటుంది అనేది నా ఇంటెన్షన్ అండి. ఇంకా ఇండికేటర్ అప్డేట్ చేస్తాను, ఆ ఇండికేటర్ అప్డేట్ చేసినా కానీ దీంట్లోనే పెడతాను, ఎటువంటి ఛార్జ్ తీసుకోను. ఓకే, అలా అని నేను చాలా తక్కువ కూడా ఇవ్వచ్చు. తక్కువకి ఇస్తే నా కంటెంట్కు ఉన్న వాల్యూ పడిపోద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాలెడ్జ్ లేని వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9,000కు 900కు 999 అని పెట్టేశాడు. 999 పెట్టేసి ఇస్తాడు. అతను 999కి పెడుతున్నాడంటే మీరే చెప్పండి, అది వర్కౌట్ కాకలేదు అనుకోండి, మీరు ఆ 1,000 రూపాయలకు మీరు అడుగుతారా, ఫోన్ చేస్తారా? చెయ్యరు కదా. మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ 999 పెడుతున్నాడంటే దాంట్లో ఎంత కంటెంట్ ఉందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. 1,000 రూపాయలు పెడుతున్నాడంటే కంటెంట్ ఉన్నవాడు ఇప్పుడు ఇంకొకటి, అది వర్కౌట్ అయితే అయ్యింది లేకపోతే వదిలేస్తారు మీరు. అంతేగాని అతను 1,000 రూపాయలకు ఆ 1,000 రూపాయలు కొట్టండి అంటారా? అనలేరు. పోనీలే 1,000 రూపాయలు అంటారు. అట్లా అనమాట. ఒక ఛార్జ్ చేస్తున్నప్పుడు దాంట్లో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ కూడా మీకు యూట్యూబ్లో లైవ్ చూపిస్తున్నాను. లైవ్ మీన్స్ మీకు ఇండికేటర్ ఏ విధంగా ఉందని లైవ్ కూడా ఖచ్చితంగా చేస్తానండి, కొంచెం ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా. ఓకే, ఇలా మల్టిపుల్ సపోర్ట్లో మీకు వాల్యూమ్ బేస్ చేసుకొని కానీ మీరు ఇండికేటర్ తీసుకోండి. నేను ఈ సైకాలజీ బేస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నా ఇండికేటర్ ఒకటే సేల్ కావాలని నా ఇంటెన్షన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ బిల్డ్ ఉంటేనే ట్రేడింగ్లో సక్సెస్ అవుతాము. ఈవెన్ నాకైనా సరే సైకాలజీ లేకుంటే, సైకాలజీ అంటే ట్రేడింగ్ సైకాలజీ అండి. అంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోకుండా 1 లేదా 2 ట్రేడ్లు తీసుకోవడము, అలా బిల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే రోజు 2 ట్రేడ్లు చాలు, లేకపోతే ఒక ట్రేడ్ తీసుకోవాలి, ఆ స్టాప్ లాస్ ఆర్ ప్రాఫిట్ అని బుక్ చేసుకోవాలి. అలా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతారండి. ఇంకొక విషయం మర్చిపోయాను మీకు. ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో మర్చిపోయాను మీకు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ మనకు మ్యానిపులేషన్లో ఉందండి. ఇలా వెళ్తుంది, ఇలా పైకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా పైకి వెళ్తుంది, లేదా ఒకసారి ఇలా వెళ్తుంది. అంటే మార్కెట్ని అంచనా వేయలేకపోతున్నాం. అదే మీరేం చేస్తారంటే, ఒక నిఫ్టీలో
15 to 20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి చూసుకోండి ఆప్షన్ ప్రైస్. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏం చేస్తారు, ఒక 30 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకు ఈ విధంగా చేసుకోండి, ఒక 20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోండి, స్కాల్పింగ్ చేసుకోండి అని ఎందుకు అంటున్నానంటే, ప్రజెంట్ ఉన్న మ్యానిపులేషన్కి కిందికి పైకి ఉంటుంటే మన మార్కెట్ సైకాలజీ ఒక విధంగా ఉండదండి. ఆ కిందికి వెళ్తే కిందికి, పైకి వెళ్తే పైకి అని వాడు మ్యానిపులేషన్ చేసి మనం పిచ్చోళ్ళని చేస్తున్నాడు. అదే మీరు 15 నుంచి 20 పాయింట్లు తీసుకున్నారనుకోండి, ఈ 15 నుంచి 20 పాయింట్లు తీసుకున్న వాళ్ళు మీరు మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా కానీ మీకు 15 పాయింట్లు ఇస్తుంది. మళ్ళీ 15 పాయింట్లు తీసుకోండి, మళ్ళీ 15 పాయింట్లు తీసుకోండి. ఇలా ఎంట్రీ వచ్చినప్పుడు ఒక 2-3 టైమ్స్ జాగ్రత్త తీసుకోండి. 15 పాయింట్లు ఇటు ఆర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ చేసుకున్నారండి అనుకోండి, మీరు ట్రేడింగ్లో ఓవరాల్గా సైడ్ వేస్లో ఉన్నా కానీ ఓకే, అలా విధంగా ట్రెండీలో ఉన్నా కానీ ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకు అంటే మనకు 15-20 పాయింట్స్ ఈజీగా వస్తాయి, సైడ్ వేస్లో వస్తాయి. అదే మనకు 50 పాయింట్లు రావాలంటే మనకు సైడ్ వేస్లో వస్తాయా, రావు. అప్పుడే కదా మనం లాస్ అయ్యేది. మన చాలామంది 3 రోజులు ప్రాఫిట్ వచ్చి ఇంకో రోజు ప్రాఫిట్ వస్తలేదంటే ఏం చేస్తారంటే ఒక్కొక్కరు 30 నుంచి 50 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ప్రతిసారి రావడం అంటే సాధ్యం కాదు. అందు గురించి చెప్తున్నానండి. ప్లీజ్ అండి నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఇండికేటర్ నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే నా ఇండికేటర్ మీకు ప్రాఫిట్ ఇస్తుందని నేను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ లాస్ కాకుండా ఉంటారని నేను చెప్తాను. ఎందుకు అంటే ప్రాఫిట్ వస్తుందని చెప్తే ప్రాఫిట్ కంటే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా ఉంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. నేర్చుకోవచ్చు, ఆ ఇండికేటర్ నేర్చుకొని చేసుకోవచ్చు. అది ఫస్ట్ లాస్ కాకుండా ఉండడం కోసం ట్రై చేయండి. ఇది అందరికీ పనిచేస్తుందండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఏమైనా మీకు డౌట్ ఉన్న వాళ్ళు నాది మీకు కామెంట్ రూపంలో కింద పెడతాను. వాట్సాప్లో మీకు ఇండికేటర్ కావాల్సిన వాళ్ళు దాంట్లో నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను వాట్సాప్ గ్రూప్ పెట్టాను, వాళ్ళతో నేను జర్నీ అవుతాను. థ్యాంక్ యూ.